యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలండి. రోమపత్రిక ధ్యానాల్లో గురి వద్దకు చేరకుండా అడ్డగించే ఒక ప్రమాదం రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు మనల్ని గురి వద్దకు వెళ్లకుండా ఆప్ చేస్తాయి. ఆ శ్రమలు ఎన్ని రీతులుగా వస్తాయి అనడానికి మనం వితు అనే ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. ఐహిక విచారములు, ధన మోసం అనేది మనకు శ్రమ. ఎందుకంటాడంటే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఇహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుకంట. అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులైనప్పుడు ఆ గర్వం ఆ వ్యక్తికి శ్రమగా మారుద్ది. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచేవాడు దేవుని వాక్యం మీద, క్రమం మీద మనసు ఉంచలేడు. అది చాలా ప్రమాదం. అది ఆ వ్యక్తికి శ్రమగా మారుద్ది అనే సెన్స్ తోని పౌల్ గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. సో ధనం తప్ప అనంటే ధనం ఎప్పుడు తప్పు కాకపోవచ్చు, కానీ ధనం లేకుండా మనం సేవ కూడా చేయలేము. కుటుంబ పోషణ కష్టం. ధనం కావచ్చు, కానీ ధనం మోసం మంచిది కాదు. దాని మీద బాగా గర్విష్ఠులయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆత్మీయ జీవితంలో గర్వం కంటే చెడ్డ పాపం మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. కనుక గర్వం చాలా చెడ్డది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తాను. వ్యభిచారం ఎందుకు చేసావురా అనంటే వాడు ఒక కారణం చెప్తాడు. దొంగతనం ఎందుకు చేసావురా అంటే దానికి ఒక కారణం చెప్తాడు. ఎందుకు తాగావురా అనంటే ఒక కారణం చెప్తాడు. ప్రతిదానికి ఒక కారణం ఉంది. చేసే పాపాలకు ఏ పాపమైనా ఎత్తి చూపించండి, దానికి కారణం చెప్తాడు. ఆకలి అవుతుందండి అందుకని దొంగతనం చేశాను అంటాడు వాడు. ఎందుకు తాగేవారు అంటే నాకు మనసు బాగలేదండి అందుకు తాగానంటాడు. ఇట్లా ఏ పాపం చేసినా దానికి ఒక రీజన్ చెప్తాడు, కానీ గర్వం అనే దానికి ఏ రీజన్ ఉండదు. గర్వించడానికి ఒక్క కారణం కూడా ఉండదు. అంత చెడ్డది గర్వం. సో ధనం మనిషిని గర్విష్ఠిగా మార్చి అస్థిరమైన ధనం మీద మనసు పెట్టి దేవుని వాక్యం నుండి మనల్ని పక్కకు తొలగించే ప్రమాదం ఉంది. అందుకనే అది మనకు శ్రమగా మారుద్ది. శ్రమ ఎక్కడంటే నువ్వు వాక్యం నుంచి దూరం అవుతున్నప్పుడు, దైవికమైన క్రమంలో నుంచి నువ్వు పక్కకు తప్పిపోతున్నావు, డబ్బు మీద ఆశపడుతున్నావు. అది ఖచ్చితంగా నీకు ప్రమాదం చేస్తా ఉన్నాను. ఇదే తిమోతి పత్రిక చాలా విషయాలు డేంజర్ బెల్ మోగినట్టు మోగుతోంది ఇక్కడ. 6వ అధ్యాయం 9-10 వచనం ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలోను పడుదురు అంటాడు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయి అంటాడు. సో ఇంత ప్రమాదం ఆ డబ్బులో ఉండినప్పుడు దానికి మనం దూరంగా ఉండడం మంచిది. దేమ లాంటి వాడు ఒకనప్పుడు లూకా కంటే ముందు వరుసలో ఉన్నటువంటి దేమ నెమ్మదిగా వెనక్కి వచ్చి ఇహలోక స్నేహాన్ని ఆశించి ఎంత పక్కకు జరిగిపోయాడో మనందరికి తెలుసు. సో ఈ రోజుల్లో సేవకులు డబ్బు మీద పడి గర్విష్ఠులం అయి అస్థిరమైన దాని మీద మనసు పెట్టి నాశనంలోను ఆ ఊరిలోను పడకుండా తప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే మనకు రేపు శ్రమగా మారుతుంది అనేది. రెండో విషయం ఏంటంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఇతర ఆపేక్షలు అన్నాడు. ఇతర ఆపేక్షలు అన్నాడు. సో ఇతరమైన ఆపేక్షలు మనకు తృప్తినివ్వవు. సరిగదా ఇంకా ఇంకా ఆశలను మనలో రేకెత్తిస్తాయి. అవి ఖచ్చితంగా మనల్ని నాశనం వైపు నడిపించేటువంటి ప్రమాదం అక్కడ ఉంది. ఈ ఇతరమైన ఆపేక్షలు అనగానే
కీర్తి అనుకోండి, ఘనత అనుకోండి, గొప్పతనం అనుకోండి, ఇలాంటివి మనల్ని ఖచ్చితంగా ఆ ఆ ఒక చెడు మార్గంలోకి నడిపించే ప్రమాదం ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనకారుడు కౌరవ కుమారులు రాసినప్పుడు 49వ కీర్తనలో 6వ చరణంలో ఒక మంచి మాట అన్నాడు. తన ఆస్తియే ప్రాపకమని తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలను అంటాడు. ధనం విస్తారమైనటువంటి ఆ పొగడుతలోకి నెట్టేస్తుంది. పొగడుత అనేది చెప్తా ఉంటారు ఎప్పుడు, అది అగడత అంటాడు. సో కాబట్టి పొగడత ఒక అగడత అయినప్పుడు అది ఎంత ప్రమాదం, దానివల్ల మనం ఏమి సాధిస్తాం. 20వ చరణంలో అంటాడు, ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అంటాడు. ఈ ఘనత కొన్నిసార్లు మనల్ని బుద్ధిహీనులుగా మారుస్తుంది. అది ఎట్లా పోల్చాడంటే నశించు జంతువులను పోలి ఉన్నారు అని అంటాడు. ఇది ఇప్పుడు ఆ ఘనతగా వెళ్ళి ఘనతను ఆశించి ముందుకు పరిగెత్తి మనం నశించే జంతువును పోలి ఉంటే దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉంటుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అనే మాటని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇవన్నీ రేపు మనల్ని ఒక మూసలో పెట్టేసి పట్టేస్తాయి. మనం పైకి భక్తిపరులుగా కనబడతాం, డబ్బుంది కాబట్టి గౌరవిస్తారు మనల్ని. తెల్ల చొక్కా వేసుకున్న ప్రతివాడు ధనవంతుడా అనంటే కాదు. ఆ తెల్ల చొక్కా చాటున, ఆ ధనం చాటున ఈ గర్వం, అహంభావం అనేవి మనల్ని ఎంత భయంకరమైన ప్రమాదంలోకి నెడతాయో చెప్పలేను. అందుకని జంతువులు పోలి ఉంటారు అనే మాట మనకు కొంచెం బాధను కలిగించేటువంటి మాట. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 4-5 వచనాలలో ఓ మాట అంటాడు, ఐశ్వర్యము పొంద ప్రయాణపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము అంటాడు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడ అది లేకపోను, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్టు అది ఎగిరిపోను అంటాడు. ఇవాళ డబ్బు, ధనం, ఆ ఇతరమైన ఈ అపేక్షలన్నీ దేనికి అంటే ఏమో వీటి వల్లనే మనకు ఘనత వస్తుంది. డబ్బు లేనివాడు డబ్బుకు పనికిరాడు అని ఒక మోటు సామెత ఒకటి ఉంది. సో డబ్బు అనేది ఉంటేనే గౌరవం అని అనుకుంటాం. సో ఇవాళ గౌరవం మీద, దీని మీద దృష్టి పెట్టి మనము దైవికమైనటువంటి క్రమంలో నుంచి బయటికి తొలగిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలన్నీ మన కోసం రాసి పెట్టారు. అందులో ఈ విద్వాను ఇప్పుడు నా ప్రియరక్షకుడు ప్రభువు వారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ప్రభువు చెప్పారు, నోటితో ఒక మాట చెప్పారు అనంటే దాని విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత మనకు ఉంది అనే మాట నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. పౌలు దెసలోనిక పత్రిక రాస్తూ తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరో మాట రాస్తాడు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టములు మీకు జ్ఞాపకం ఉన్నవి కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండలేదు అని అంటాడు. రాత్రింబవళ్ళు కష్టం చేసామని అంటాడు. జీతం చేయించు మా దేవుని సువార్త మేము ప్రకటించాము అని అంటాడు. కాబట్టి సువార్త పనిచేసేవాడు సువార్తను బట్టి పోషించవచ్చు. లేఖనం చెప్తుంది, ఎద్దు కళ్ళంలో తిరిగేవాడు మూతికి చిక్కం పెట్టకుండా దాని గడ్డిని తింటుంది. మనం సువార్త వలన మనం పోషించబడాలి. మనం చేసిన పరిచర్య వలన మనం పోషించబడుతుండగాని అడ్డమైన దారులు తొక్కి ఇవాళ ఇతరమైన ఆపేక్షలను ఆశించి మనం ఘనత కొరకో, పేరు ప్రతిష్టల కొరకో మనం చేసే ప్రయత్నాలు రేపు మనకు శ్రమగా మారుతాయి. తదనంతరం
మనం దైవికమైన క్రమంలో నుంచి నెమ్మదిగా జారి మనం పడిపోతాం. ఈ ప్రమాదం ఎప్పుడూ మన జీవితంలో ఉంది అనే మాట నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ మాటను గమనించండి. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మరో మాట అంటాడు, జీవన సంబంధమైన విచారములు సుఖభోగములు అంటాడు. ఇది కూడా ప్రమాదమే. జీవన సంబంధమైన విచారాలు, ఈ సుఖభోగాలు అనేవి మనల్ని ఖచ్చితంగా దూరం చేస్తాయి. ఎప్పుడు చింతపడుతూ, ఎప్పుడు విచారం, ఎప్పుడు ఇల్లు ఎట్లా గడుచుద్ది, పిల్లలు ఎలా చదివించాలా, భార్యను ఎలా 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 పోషించబడడం ఎలా అనే ఒక ఈ జీవన సంబంధమైన పోరాటం దేవుని నుండి దూరం చేస్తుంది. నెహెమ్యా కాలంలో ఆ సంబంధమైన పోరాటం వాళ్ళని పొలాల్లోకి పారిపోయి వ్యవసాయాలు చేసుకొని కూలి పని చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితులు వేరు. కానీ ఇది ఇంటెన్షనల్ గా ఏ చిన్నది వచ్చినా దాని మీదనే బేస్ అయిపోయి విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఇక్కడ ఉంటుంది. ఈ ఈ జీవన సంబంధమైన విచారం అనేది ఖచ్చితంగా వాక్యంలో నుండి మనల్ని తొలగిస్తుంది, సంఘ క్రమంలో నుండి మనల్ని తొలగిస్తుంది, బలహీనమైన మనసు తీసుకొని వస్తుంది. ప్రార్థన చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన మనల్ని అక్కడి నుండి కూడా తొలగిస్తుంది, ప్రార్థన నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే జీవన సంబంధమైన విచారంలో సుఖభోగం అనే ప్రమాదం కూడా ఉంది. సుఖభోగం అనేటువంటి ఒక ప్రమాదం ఉంది. దానిలో సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సోఫిస్టికేటెడ్ గా బ్రతకాలి అనేది మంచిదే, కానీ దాని మీద విచారం పెట్టుకొని దాని మీదనే మనం వెళ్ళడం అనేది మనకు రేపు శ్రమగా ఉరిగా మారుతుంది అనే మాట నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మన మనసులో నాటబడిన దైవ వాక్య విత్తనం లేకపోతే ఈ చీకు, ఈ చింతలు, ఈ సంపదలు అన్ని కలిపి అనగదొక్కుతాయి. ఈ సుఖభోగాలు ఇవన్నీ కూడా మనల్ని అనగదొక్కినందువలన మనం స్పిరిచువల్ గా ఉండలేము. ఇది 100% జరిగేటువంటి అనుభవాలు. ఇవి ఇప్పటికే మనము ఈ అనుభవాల గుండా మనం దాటొచ్చాం. నుండే మనం ముందుకు పరిగెత్తుకుంటూ ఇవాళ దేవుని వాక్యం మీద, దైవిక క్రమం మీద మనం నిలవబడ్డాం. ఇది ఇంకా ఎవరైనా మనలో ఉంటే ఇతరమైన అపేక్షలు గాని, జీవన సంబంధమైన విచారములు గాని, ఈ ధన మోహం గాని, ఈ ప్రమాదాల్లో మనం చిక్కుపడితే మనం ఖచ్చితంగా శ్రమలో ఉన్నట్టే. ఆ శ్రమ మనకు కనబడకుండా మనల్ని ఆత్మలో నుంచి దూరం చేసి ప్రమాదంలో నెట్టివేస్తుంది. ఇది మనకు దూరమగును గాక. ఈ అనుభవాల నుంచి మనం బయటకు వచ్చి స్వతంత్రంగా మనల్ని మనం మన ప్రభు పరిచయను, పౌలే అన్నాడు, నేను కష్టం చేసుకున్న నా భారం ఇతరుల మీద పెట్టలేదు, నేను కష్టం చేసి జీవితం సంపాదించుకొని సువార్త చేశానంటాడు ఆయన. సో మనం అంతా దేవుడు మనల్ని, ఆ రోజుల్లో అది పౌలుకు సంభవించింది, ఈ రోజున మనకు దేవుడు ఉచితంగానే సమస్తం ఇస్తున్నాడు. బట్టి మనం సంతృప్తి పొందుతూ, తృప్తి లేకుండా కాదు, ఉన్న దానిలో తృప్తిగా ఉంటూ మన జీవన సంబంధమైన పోరాటంలో మనం పడకుండా దైవికమైన సేవను దైవికంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రేమతో ఈ మాటలు చెప్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ముందుకు వెళ్దాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.